శ్రీమాత్రే నమః. మన యొక్క ఛానల్లో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా చిన్న చిన్న టాపిక్స్గా మనము చెప్పుకోబోతున్నాము. అందులో ఉపయోగపడే విధంగా చెప్పుకుంటున్నాం. అంటే పూజా గది తూర్పు దిక్కులోనే ఉండాలి ఎందుకు అంటారండి అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. దేవాలయంలో మాత్రం స్వామివారిని పశ్చిమంలో పెట్టి తూర్పు చూసేటట్టుగా చేస్తున్నారు. ఇంట్లో మాత్రం ఎందుకండి తూర్పు చూస్తున్నారంటే ఇక్కడ దేవాలయంలో స్వామి ఊరిని చూస్తారు. బ్రహ్మలు ఇటు దక్షిణ భాగంలో కూర్చొని చక్కగాను ఉత్తరం చూసి పూజ చేస్తారు. ఆ స్వామివారికి చైతన్యం పెరుగుతుంది. దానివల్ల యోగక్షేమం అవుతుంది. అదే మన ఇంటిలో మనం తూర్పు ముఖంగా చూసి పూజ చేస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క పృష్ఠ భాగం సూర్యుడికి కనబడదు. దానివల్ల ఐశ్వర్యవంతుడు కాబట్టి చూడండి, రాముడు మరియు రావణాసురుడు యుద్ధంలో ఒకరోజు కూడా రాముడు తూర్పు దిక్కుకి తన పృష్ఠ భాగాన్ని చూపకుండా తూర్పు ముఖంగానే యుద్ధం చేశారు కాబట్టి గెలిచారు. అందుకే పూజా గది ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ కుబేరుడు ఎవరు? యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ. సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క మనం ఏం చెప్తాం, మన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అంటాం కదా, అలా గవర్నర్ అంటాం కదా, ఆర్బీఐ గవర్నర్ లాగా ఆ లక్ష్మీదేవికి గవర్నర్. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధర్మపతి అయినటువంటి లక్ష్మీదేవి పద్మావతి, కుబేరుడు ఆయనకు చీఫ్ మేనేజర్. కానీ అమ్మవారే ఇవ్వచ్చు కదా వెంకటేశ్వర స్వామికి, అప్పు లేదు, కుబేరుడు ద్వారానే, కుబేరుడు ద్వారానే ఇచ్చారు. అందుకే మనకు కూడా బ్యాంక్ వగేరాలన్నీ పెట్టారంటే ఆ కుబేరుని యొక్క స్థానం ఈ ఉత్తర ఈశాన్యానికి చాలా అధిపతి. అందుకే పూజా గది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగానే ఉంటే చాలా బాగా ఉంటారు. అదే దక్షిణ ముఖంగా పెడితే యముడు వచ్చి ఆ ఇంట్లో స్థిరవాసంగా కూర్చొని దౌర్భాగ్యాన్ని ఇస్తారట. అందుకే తూర్పు ఉత్తర భాగాల్లో పెట్టవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది.